ఏపీలో ఫిబ్రవరి 20 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో రేపటి నుంచి జనవరి నెలాఖరులోగా తన ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకునే విధంగా జగన్ భారీ ప్లాన్ సిద్ధం చేశారు. ఏకంగా 1.5 కోట్ల మందిని తన వైపు తిప్పుకునే విధంగా లెక్క సెట్ చేశారు. తనకు రెండోసారి విజయం తెచ్చిపెడుతుందని నమ్ముతున్న సంక్షేమ పథకాలను వరుసగా అమలు చేయనున్నారు. దీనికోసం ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 19న విద్యా దీవెన, విద్యా వసతి నిధులు విడుదల చేయనున్నారు. జనవరి మాసం నుంచి పెన్షన్ 3,000కు పెంచడంతో పాటుగా దాదాపు 1.5 మంది మహిళలకు లబ్ధి జరిగేలా పథకాల అమలుకు సమయం నిర్ణయించారు. ఇదే ఇప్పుడు ఎన్నికల వేళ బిగ్ టర్నింగ్ కానుంది. ఈ నెల 21వ తేదీన జగన్ జన్మదినం నాడు 4,35,000 మంది విద్యార్థులకు ట్యాబ్లు అందించనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 65.33 లక్షల మందికి పెరిగిన పెన్షన్ 3,000 రూపాయలు అందనుంది. జనవరి 10వ తేదీ నుంచి ఆసరా పథకం ద్వారా ఇప్పటికే 78.81 లక్షల మందికి 19,165 కోట్లు పంపిణీ చేశారు. తాజాగా చివరిదైన 4వ విడత 6,393 కోట్ల రూపాయలను ఆసరా లబ్ధిదారులకు అందించనున్నారు. అదేవిధంగా 29వ తేదీ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధిదారులకు 18,750 కోట్లు పంపిణీకి నిర్ణయించారు. దీని ద్వారా 30 రోజుల పాటు సంక్షేమ పండుగ నిర్వహించి దాదాపు 1.5 మందికి లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 1.5 మందికి ఎన్నికల వేళ జరిగే లబ్ధి రాజకీయంగా వైసీపీకి ప్రయోజనకరంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇటు టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైన కసరత్తు చేస్తున్నాయి. వచ్చే నెల తొలి వారంలో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోకు ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు. దీంతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ పరంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను అవసరమైన చోట జగన్ మారుస్తున్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అమలు చేస్తున్న పథకాలే తనకు ఓట్లు తెచ్చిపెడతాయనే నమ్మకంతో ఉన్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఒక నెలలో 1.5 మందికి లబ్ధి చేయడం ద్వారా ఖచ్చితంగా ఇది గెలుపుకు మలుపుగా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.